ఓం శ్రీమాతే నమః. నా పేరు దిండిగల ఆనంద్ శర్మ, జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడిని. ఇటీవల మళ్ళీ నాపై అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగింది. ఈ విషయం పలు మీడియాల్లో కథనాలు వస్తూ ఉండడంతో భక్తులకు సమాజానికి వాస్తవాలు చెప్పేందుకు నేను మీ ముందుకు వస్తున్నాను. ఫిబ్రవరి 15వ తేదీ ఒక బీజేపీ రాష్ట్ర నాయకుడు తమ్మలి రాజశేఖర్, ఇదే ప్రాంతానికి చెందినవాడు, ఈవో గారి అనుమతి చేతనే ఇక్కడ వాలంటరీ అంటూ ఆలయంలో విధులు నిర్వహిస్తూ వస్తున్నాడు. అతను బయట ఉంటే ఇబ్బంది లేదు, కానీ గర్భాలయంలో స్టాఫ్ ఎవరు లేకుంటే కూడా అతని లోపల వెళ్ళి ఆయనే భక్తులైతే పాలు పోయిస్తూ అదేవిధంగా పూలు పెట్టిస్తూ ఆయన బయటికి పంపిస్తున్నారు. ఆ రోజు మహాశివరాత్రి రోజు బాగా క్రౌడ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు పబ్లిక్ చాలా అయ్యారు, భక్తుల క్రౌడ్ ఎక్కువగా ఉంది. మీరు లోపల కూర్చొని అభిషేకాలు చేస్తూ మంత్రాలు చెప్తూ సంకల్పం చెప్పిస్తే భక్తులు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, అయ్యగారు దయచేసి మీరు కాసేపు బయటికి వస్తే భక్తులు నేరుగా వెళ్ళి కాసేపు పాలు పోసుకొని బయటకు వస్తారు, భక్తులు కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు అని అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారి చెప్తే మా అర్చకులంతా కూడా బయటకు వచ్చారు. ఇదే క్రమంలో తమ్మన్ రాజశేఖర్ శర్మ అనేటువంటి వ్యక్తి గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ అర్చకులు స్టాఫ్ ఎవరు లేరు, గర్భాలయంలో భక్తులు బయటికి పంపిస్తూ వస్తున్నారు. స్టాఫ్ ఎవరు లేరు, మీరు కూడా రండి అని అక్కడ ఉండేటువంటి మా స్టాఫ్ ఆయనకు చెప్పినా కూడా వినిపించకూడలేదు. తర్వాత వాళ్ళు వచ్చి నాకు చెప్పడం జరిగింది, మన స్టాఫ్నే బయటికి పంపించారు, ఆయన మాత్రం లోపల పోయి చేస్తున్నాడు, బయటికి రమ్మంటే రావట్లేదని. నేను లోపల వెళ్ళి రాజశేఖర్ని కూడా బయటకు వచ్చేసాయి, భక్తులు చేసుకొని వస్తాను ఉండొద్దు అంటే, నువ్వెవడు నాకు చెప్పడానికి, నన్ను ఇక్కడ ఈవో నియమించింది, నేను ఇక్కడ వాలంటరీ అంటున్నాడు. నేను ఒకటే చెప్పాను, నేను ఇక్కడ ఉప ప్రధాన అర్చకుడిని, నువ్వెవరు నన్ను అడగడానికి లేదు. గర్భాలయం అనేది అర్చకుడి చేతిలో ఉంటుంది, అక్కడ స్టాఫ్ ఎవరు లేకుండా వేరే వాళ్ళు బయటికి, ఒకవేళ ఈవో గారు మిమ్మల్ని వాలంటరీ పెడితే సంతోషం, గర్భాలయంలో ఎవరు కూడా మిమ్మల్ని అనుమతించారు. గర్భాలయం అనేది అర్చకుడు ఆధీనంలో ఉంటుంది, ఇక్కడ ఏమైనా వస్తువులు పోతే ఎవరు బాధ్యత, దయచేసి నువ్వు బయటికి రావాలి అంటే, నువ్వు నన్ను ఎక్కువ ఫోర్స్ చేస్తే నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు ఇక్కడ ఉద్యోగం చేసుకోలేవు, నేనేందో చూపిస్తాను అంటే, సరే ఇలాంటి బెదిరింపులు తర్వాత చూద్దాం, నువ్వు దయచేసి బయటికి రా అన్నాను. అంటే లేదు, నన్ను అక్కడ ఉండేటువంటి సిఐ గారు పంపించారు, బయటికి పోయి సిఐ గారు చెప్పాను, అయ్యా మీరు పోలీసులు చెప్తే మేము అర్చకులంతా బయటకు వచ్చాము, ఆలయానికి సంబంధం లేనటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళి విధులు నిర్వహిస్తున్నారు, గర్భాలయంలో ఏమైనా పోతే ఎవరు బాధ్యులు అంటే, అతను మీ స్టాఫ్ కాదా, అతను మా స్టాఫ్ కాదు అంటే వెంటనే అధికార ఆయనకి బయటికి పంపించినారు. తర్వాత జిల్లా ఎస్పీ గారు వస్తున్నట్టు నేను ఆయన పూర్ణకుంభం పడ్డానికి పోయినాడు. పూర్ణకుంభం పడ్డాకపోతే ఇదే రాజశేఖర్ కొంతమంది అనుచరులతో వాళ్ళ అనుచరులతో వచ్చి, అరే నీది ఎక్కువైంది, నీ చాలా అయింది, నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు చూస్తాను, నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అంటూ నన్ను దుర్భాషలాడుతూ నన్ను ఆయన మొత్తం తూర్లాడుతూ వచ్చారు. గత 2-3 రోజుల నుంచి గతంలో నా మీద ఇదే అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళంతా వాంటెడ్లీ చేస్తున్నారు, ఆలయానికి సంబంధం లేని ఈ వ్యక్తులంతా కూడా ఆలయాన్ని దుష్ప్రచారం చేస్తూ వస్తున్నారు. గతంలో కూరగాయల విషయంలో కూడా ఇదే రాజశేఖర్ శర్మ అనేటువంటి వ్యక్తి ఇక్కడ అట్రాసిటీ కేసులకు తీసుకునేటువంటి పరిస్థితి ఈయనకుంది. అంతేకాకుండా తిరుపతి దేవస్థానంలో కూడా శిఖరాలపై శిల్వ గుర్తులు ఉన్నాయి అనేటువంటి వివాదాలు ఈయన తెరపై తీసుకురావడం జరిగింది. శ్రీశైలంలో ఇలాగే ఎక్కడ కూడా ఈయన ఆలయాలపైన ఆధిపత్యం చేస్తూ వస్తుంటాడు. అలా ఈ తర్వాత నేను అనుకున్నాను, ఇతను వాంటెడ్లీ గొడవ పెట్టినటువంటి లక్ష్యంతో చేస్తున్నాడు, నీ కథ చూస్తాను నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో నేను అదే రోజు 15వ తేదీ నేను ఫిర్యాదు చేశాను. అతను అనధికారికంగా లోపల ప్రవేశించి విధులు నిర్వహిస్తున్నాడు, బయటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, కాబట్టి నేను బయటికి రమ్మంటే నా విధులను అడ్డుకుంటున్నాడని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత 2 రోజుల తర్వాత 17వ తేదీ అతను ఒక దళిత మహిళను ఇటీవల వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె అదృష్టవశాత్తు బూడిదపాడు గ్రామానికి సర్పంచ్ కూడా ఎన్నికైంది. అతను వెంటనే ఆమెను తీసుకొచ్చి ఆ రోజు 15వ తేదీ నేను నా భార్య కలిసి దర్శనం చేసుకొని అమ్మవారి గుడికి వెళ్తుంటే గరుడ బ్రహ్మాలయం దగ్గర క్యూ లైన్లో ఎదురుగా వచ్చి ఆనంద్ శర్మ నన్ను తూలునాడాడు, కులం పేరుతో దూషించాడని చెప్పి తన భార్య చేత నాపై ఫిర్యాదు చేసింది. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. 15వ తేదీ నేను ఫిర్యాదు చేస్తే 17వ తేదీ వాళ్ళు కూడా కౌంటర్గా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది వాంటెడ్లీ ఏ అర్థం, ఇప్పుడు ఆలయంలో ఇలా ఉంటే ఏ అర్థం కూడా పనిచేయలేదు, తీర్థం ఇస్తుంటే ఎంతమంది భక్తులు వస్తారు, హారతి ఇస్తుంటే ఎంతమంది భక్తులు వస్తారు, పంచాంగాలు చెప్తుంటే ఎంతమంది భక్తులు వస్తారు, ప్రతి ఒక్కరిగా వారి యొక్క కులాన్ని అడ్డం పెట్టుకొని నన్ను కులం పేరుతో దూషించారంటే ఇది చాలా అన్యాయం. ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం అనేది సరైన విధానం కాదు. ఇది మరి దేవస్థానం ఈవో గారు చెప్పాలి. ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని గర్భగుడిలోకి వాలంటీర్గా పంపడం ఎంతవరకు కరెక్టో మరి ఆ ఈవో గారికే తెలియాలి. ఇవన్నీ ఒక కక్షపూరితమైన కుట్రప్రేరితమైన ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కుట్రని నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. నాకు ఆలయ వ్యవస్థ పైన
దేవాదాయ శాఖ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా న్యాయస్థానం పైన నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. కాబట్టి ఈ విషయంలో వారే ఒక నిర్ణయానికి వస్తారని భావిస్తూ జరిగిన వాస్తవ విషయాన్ని మీ అందరూ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను.